ప్రేమ స్వరూపుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. మా ఇదిగో వాక్యము యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం మిమ్మల్ని తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, మరి వాక్యాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. నేటి వాక్యాంశము జ్ఞానం సంపాదించుకున్నట్టే ఎలా. హల్లెలూయా. జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఎలా అన్న అంశం మీద వాక్యంలోని కొన్ని సత్యాలను మనం గ్రహించుకుందాం, నేర్చుకుందాం. కావున దయచేసి ప్రతిరోజు కూడా చెప్తూ ఉంటాము, ఈ వాక్యాన్ని పూర్తిగా వినండి. పూర్తిగా వింటే అందులో సారాంశం మనకు తెలుస్తుంది, వాటిలో ఉన్న రుచి మనకు తెలుస్తుంది, వాటిలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించుకోగలుగుతాం. కనుక పూర్తిగా విని పరమతండ్రి యొక్క దీవెన మీరు పొందుకోవాలని నా హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. తండ్రి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి కరుణించును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం ఏదైనా సంపాదించుకోవడానికి, సాధించడానికి అది ఎలా చేయాలి, ఎలా సంపాదించాలి, ఎలా అనుభవించాలి, ఎలా సాధించాలి అన్న ఒక పట్టుదల కలిగి ఉంటాం. ఎవరైనా సరే ఆ పట్టుదలతోనే మనం ఏం చేస్తామంటే మనం అనుకున్నామని కూడా సాధిస్తాం. బాగానే ఉంది. అది సాధించడం ఎలా అన్న ప్రశ్న మనకి వేసుకొని ఏది చేస్తే అది మన సొంతం అవుతుందో దాని ప్రకారంగా మనం సంపాదించుకుంటాం ఈ లోకంలో. అది మన జీవన విధానానికి దగ్గరైన, సంబంధం కలిగిన, అనుభవం కలిగిన క్రియ అనగా పని. ఇదంతా బాగానే ఉంది. మరి జ్ఞానం సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలి? ఇది ఈరోజు వాక్య సందేశం. జ్ఞానం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? డబ్బున్నవారు అంగడికి వెళ్ళి అంగడిలో మనం కొనుక్కుంటే వచ్చేది కాదు. పోనీ ఎవరి దగ్గర అప్పు తెచ్చుకుంటే వచ్చేది కాదు. లేకుంటే బ్యాంకులో దాచుకున్న ధనం కాదు. అది సాక్షాత్తు ఎక్కడుందంటే పరమ తండ్రి దగ్గర మాత్రమే జ్ఞానం ఉంది. మనుషులకు కావలసిన జ్ఞానము, లోకంలో నీవు నీతిగా జీవించడానికి గల జ్ఞానము, లోకంలో మనల్ని మంచి వారికి గుర్తించగలిగిన జ్ఞానము, పేరు ప్రతిష్టలు సంపాదించుకునే జ్ఞానము, బుద్ధి కలిగి వివేకం కలిగి జీవించే జ్ఞానము ఆయన దగ్గర మాత్రమే ఉంది, ఇంకెక్కడా లేదు ప్రపంచంలో. నీ దగ్గర కోటాను కోట్లు డబ్బు ఉండొచ్చు, వెండి బంగారాలు మేడ మీద ఉండొచ్చు, కానీ వీటితో జ్ఞానాన్ని కొనలేవు. దేన్నైనా మనం కొనుక్కోవచ్చు, కానీ జ్ఞానాన్ని మనం కొనుక్కోవాలంటే ఇది ఏమి కూడా పనికిరాదు. అది ఎక్కడుంది? సాక్షాత్ పరమ తండ్రి దగ్గర మాత్రమే ఉంది. హల్లెలూయా. అది ఎలా సంపాదించుకోవాలి, ఎలా సాధించాలి అంటే కేవలము ఆయనకు లోబడటం వలన మాత్రమే, ఆయనకు శిరస్సు ఉంచిన మనుషులకు మాత్రమే, పూర్తిగా ఆయనలో మనము నిలబడగలిగిన మనుషులకు మాత్రమే ఈ జ్ఞానాన్ని అందిస్తారు. అందరికీ ఎవరు. కానీ మనం ఈ లోకంలో ముందు చెప్పినట్టుగా చదువుతో సంపాదించుకున్న జ్ఞానము, మాట ద్వారా సంపాదించుకున్న జ్ఞానము, మరి ఏదైతే సంపాదించుకుంటున్నామో ఆ జ్ఞానం అంతా కూడా మనుషులకు మెప్పుగా కనిపించవచ్చు. కానీ తండ్రి చెప్తున్నాడు, ఈ లోక జ్ఞానము నా దృష్టిలో వెర్రితనముతో సమానము, వెర్రివాణితో సమానం అన్నాడు. ఎందుకంటే ఇది లోకానుసారమైన జ్ఞానం అండి. ఇది తండ్రి దగ్గర చలామణి అవధిస్తుంది కదా, నిన్ను ఆ రాజ్యానికి తీసుకెళ్ళే మార్గం కూడా కాదు అది. చాలామంది మనం మాట్లాడేటప్పుడు తెలివిగా మాట్లాడేవారు కొంతమంది ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి మాట. తెలివిగా మాట్లాడేవారు కొంతమంది ఉంటారు, అతి తెలివిగా మాట్లాడేవారు మరొకరు ఉంటారు. తెలివిగా మాట్లాడేవాడిలో అణకం ఉంటుంది, వినయం ఉంటుంది, విజేత కనిపిస్తుంది, మరి ఏదైనా మనం చూడవచ్చు. కానీ అతి తెలివిగా మాట్లాడేవారు ఉంటారే, ఆడవారు కానీ మగవారు కానీ పిల్లలు కానీ పెద్దవారు కానీ, వారు అహంకారంతో మాట్లాడే మాటలే తప్ప వినయంతో మాట్లాడే మాట కాదు అది. కనుక తెలివిగా మాట్లాడేవారు ఒక రకంగా ఉంటుంది,
అతి తెలివిగా మాట్లాడేవారు కొంతమంది ఉంటారు. అలాగే ఈ ఈ జ్ఞానం అనేది లోకంలో మనం సంపాదించుకుంటున్న జ్ఞానం వేరు, సాక్షాత్తు తండ్రి ఇచ్చే జ్ఞానం వేరు. లోకంలో సంపాదించుకున్న జ్ఞానంలో మనుషులకు గర్వం కనిపిస్తుంది. తండ్రి ఇచ్చిన జ్ఞానంలో ఉన్నవాడు వినయం చూపిస్తాడు అక్కడ. దానికి గల తేడా ఏంటని మనం చూసుకుంటే, అనుకుందాం ఒక ఉన్నతమైన అధికారి ఉన్నాడు. వాడు తెలివితేటలతోనో చదువుతోనో లాంటి ఏదో ఒక చేసి ఆయన ఏం చేశాడు, ఒక పదవికి పైకి వెళ్ళాడు. వారిలో గర్వం ఉంటుందా, వినయం ఉంటుందా? చాలా గర్వం ఉంటుంది. ఈ జ్ఞానం, ఈ చదువు, ఈ గర్వం ఎక్కడ సంపాదించుకున్నాడు? లోకంలో సంపాదించుకున్నాడు. అది గర్వంతో కూడిన క్రియ అది. అదే తండ్రి ఇచ్చిన జ్ఞానము లోకంతో సంబంధం లేదు, లోకస్తుతో సంబంధం లేదు. కనుక అది వినయాన్ని చూపిస్తుంది, విధేయతను కలిగిస్తుంది. అందుకే జ్ఞానాల్లో 2 రకాలు, సంపాదనలో 2 రకాలు, అనుభవించడంలో కూడా 2 రకాలు. పరలోక సంబంధమైన సంగతులు అనుభవించే ఆత్మ వేరు, లోకానుసారంగా అనుభవించే హృదయం వేరు. మరి ఈ జ్ఞానము, తండ్రి జ్ఞానము సంపాదించాలంటే ఏం చేయాలి అని మనం ప్రశ్నించుకున్నాం కనుక వాటికి తగ్గ సమాధానం బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉందా అని మనం చూసుకుంటే ఉందండి, ఉంది. ఎక్కడుంది అది? సామెతల గ్రంథం. మొదటగా సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూసుకునేటప్పుడు అక్కడ మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయము మొట్టమొదటి మాటలో కనిపిస్తుంది. ఏంటో తెలుస్తుంది? జ్ఞానం కలిగిన కుమారుడు, జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరచును. బుద్ధి లేని కుమారుడు, బుద్ధి లేని కుమారుడు తల్లిని దుఃఖపరచును. ఈ మాట మనం అక్కడ కనిపిస్తుంది. ఏ జ్ఞానం అది? సాక్షాత్ పరమ తండ్రి మనకిచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి చదువుతో పని లేదు, అర్హతతో పని లేదు, ఆస్తులతో పని లేదు, అంతస్తుతో పని లేదు, పదవులతో పని లేదు. మనిషి ఏదైతే అనుభవిస్తాడో ఈరోజు సౌఖ్యము, దానితో పని లేదండి. ఆలోచించే చాలు, ఆలోచన అనేది ఉంటే చాలు. ఎవరికైతే ఈ చక్కటి ఆలోచన ఉంటుందో వారు ఏం చేస్తారంటే జ్ఞానవంతులుగా ఉంటారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో రాయబడిన మాట, సాక్షాత్ పరమతండ్రి ఈరోజు మనకు చెప్తున్న మాట, జ్ఞానం కలిగిన కుమారుడు. ఏ జ్ఞానం అది? తండ్రి చెప్పిన మాట ద్వారా సంపాదించుకునే జ్ఞానము. ఆ జ్ఞానం ఎవరైతే సంపాదించుకుంటారో వారు తండ్రిని సంతోషపరుస్తారండి. భూలోకంలో నిన్ను కన్న తల్లిదండ్రులను, పరలోకంలో ఉన్న తండ్రిని సంతోషపరిచేవారు ఉంటారంట. మరి బుద్ధి లేని కుమారుడు కన్న తల్లిని బాధపెడతారు, కన్న తల్లికి శోకాన్ని చూపిస్తారు, నరకాన్ని చూపిస్తారు. ఈరోజు మనం ఎంతోమందిని చూస్తున్నాం లోకంలో. పిలిచామన్నా కన్న పిల్లలే తల్లిదండ్రులను హింసిస్తున్నారు కేవలము ధనం కోసం, ధనం కోసం. లేకపోతే వారు వృద్ధాప్యాలు వచ్చాక వారికి కాస్త అన్నం పెట్టడం కోసం, వారిని చూడడం కోసం హింసిస్తున్నారండి. కానీ వారు ఒక్కటే జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో తెలుసా? రేపటి దినాన వీరు కూడా ముసలితనంలోకి వచ్చేటప్పుడు వారి కన్నా పిల్లలు కూడా అలాగే చూస్తారేమో అన్న ఆలోచన అప్పటికి వారికి ఉండదు, ఆ క్షణంలో వారికి ఉండదు. వీళ్ళెవరు? బుద్ధిహీనులంట. స్పష్టంగా తండ్రి చెప్పిన మాట. బుద్ధిహీనులు ఎలా చేస్తారు? బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారండి? తండ్రి చెప్పిన జ్ఞానం ప్రకారం నడుస్తుంటారు. పిలిచంగా చాలామంది ఈరోజు మనం చూస్తుంటామండి. ఒక్కొక్కరిని చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే మేము సువార్త చేసే దినాల్లో, పరిచయం చేసే దినాల్లో ఎంతోమంది మనుషులను మేము కలుసుకున్నాం, ఎంతోమంది మనుషులతో మేము మాట్లాడాం. అందులో కొంతమంది చదువు లేదు, లోక జ్ఞానం లేదు, వారు ఎలా బ్రతకాలన్నది తండ్రిలో తెలియదు. కానీ వారు బైబిల్ చదువుతున్నారంటే హల్లెలూయా.
ఆ, పాటలు పాడతారండి. పాటలు పాడుతున్నారు, బైబిల్ చదువుతున్నారు వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? ఎవరిచ్చారంటే పరమతాన్ని ఇచ్చారండి. చాలామంది ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. లేరా? చాలామంది ఉన్నారు ప్రసంగమా. చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటారు వాళ్ళు. చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటారు. వారు చేసిన ప్రార్థన నిజంగా ఒక్కొక్కసారి ఒళ్ళు దద్దరిల్లుతుంటుంది. అంత చక్కగా పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తుంటారు వాళ్ళు. వీళ్ళెవరు? సాక్షాత్తు తండ్రి యొక్క జ్ఞానాన్ని సంపాదించుకున్నవారు. ఇలాంటి వారు చాలామంది మనం చూసాం కూడా. అందుకే అక్కడ వాక్యం బోధిస్తున్నాడు, తండ్రి మాట్లాడుతున్నాడు. జ్ఞానం కలిగిన కుమారుడు ఈ రీతిగా ఉంటాడు, జ్ఞానం లేని కుమారుడు ఈ రీతిగా ఉంటాడు. జ్ఞానం సంపాదించుకున్న కుమార్తె ఈ రీతిగా ఉంటుంది, జ్ఞానం సంపాదించుకోలేని కుమార్తె ఈ రీతిగా ఉంటుంది. ఇక్కడ దైవ జ్ఞానము, లోక జ్ఞానము, రెండు జ్ఞానాలు ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి ఆ ఒక్క లైన్లో, ఆ ఒక్క వచనంలో. దైవ జ్ఞానం కలిగిన వారు ఈ రీతిగా ఉంటారు, లోక జ్ఞానం కలిగిన వారు ఈ రీతిగా ఉంటారు. చూడండి, మనిషికి గర్వం ఎలా వస్తుందో తెలుసా? వాడు సంపాదించే సంపాదన బట్టి వస్తుంది. వాడు సంపాదనలు పడినప్పుడు వాడు గర్వం వచ్చేస్తుంది. ఏమీ లేనప్పుడు ఎంత చక్కగా మాట్లాడతారో, ఎంత చక్కగా ప్రవర్తిస్తారో, ఈ లోకంలో ఎంత చక్కగా ఉంటారో. ఒకవేళ అప్పటికి వాళ్ళు గర్వం ఉన్నా ఆ గర్వాన్ని వాళ్ళు చంపుకుంటారు. ఎందుకంటే వారి పరిస్థితి బాగోలేదు కనుక. ఇప్పుడైతే పరిస్థితి బాగుంది కనుక ఎవరి వల్ల వాళ్ళకి అవసరం ఉంటుంది. ఎవరిని వాళ్ళు లెక్క చేయరు. మానవుని యొక్క బుద్ధి, వివేకము, జ్ఞానం ఇలాంటిది. తండ్రి యొక్క బుద్ధి, వివేకము, జ్ఞానం అటువంటిది, అలాగుంటుంది. అందుకే సామెతల గ్రంథం 10వ అధ్యాయం చెప్పబడిన మాట, మొట్టమొదటి మాటలో ఆ 2 లైన్లు చూసుకుంటే అక్కడ అంటారు కదా, జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరుస్తున్నాడు, బుద్ధి లేని కుమారుడు తల్లిని దుఃఖపరుస్తున్నాడు. కృష్ణమ్మ, ఇందులో లోక జ్ఞానం ఉంది, దైవ జ్ఞానం ఉంది. మనం సర్వసాధారణంగా మీకు ఏ జ్ఞానం కావాలని అంటే అందరం చెప్తాం, మాకు దైవ జ్ఞానం కావాలండి. మీకు ఎవరు తోడు కావాలంటే దేవుడి తోడు కావాలండి. మనం ఎవరు బిడ్డలు అంటే దేవుడి బిడ్డలు అండి. మాటలు బాగానే చెప్తాం, క్రియలయ్యి మాటలు బాగానే చెప్తాం. మీకు నరకం కావాలా, పరలోక రాజ్యం కావాలా, పాతాళం కావాలంటే పరలోక రాజ్యం కావాలండి. అది కూడా చాలా బాగా చెప్తాం, చేతుల పైకి ఎత్తి చెప్తాం. ఏది దానికి తగ్గ అర్హత ఏది? అర్హత ఏదండి? పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఉట్టినే వెళ్ళిపోరు. మనం ఏది భూమి మీద అటు ఇటు ఏదో కొన్ని పనులు చేస్తే వెళ్ళిపోరు. అలాంటి వరకు పరలోక రాజ్యం ఉండదు. దానికి ఒక అర్హత ఉంటుంది. ఏమో ఈనాడు జీవిస్తున్న ఈ కోట్ల మనుషులు ఎంతమంది పరలోకానికి వెళ్తారో, ఎంతమంది పాతాళానికి వెళ్తారో మన చేతిలో లేదు, మన ఊహలో లేదు. కానీ మనం ఊహించుకుంటాం, నేను వెళ్ళిపోతాను రాజ్యానికి, నేను వెళ్ళిపోతాను తండ్రి దగ్గరికి, నేను ఆయనతో ఉంటాను అని అనుకుంటే కానీ అది మన కేవలం ఊహ అంట. నేనైతే కేవలం ఊహే. మనం అనుకొని మనం తృప్తి పడడమే తప్ప ఎవరి చేతిలో కూడా లేదు. అక్కడికి మెస్సీ గారు కూడా అంటారు, మెస్సీ గారు కూడా చెప్పారన్నమాట. అద్వితీయ కుమారుడు అని క్రీస్తు కూడా చెప్పాడన్నమాట. మనుషులు పరలోకానికి వెళ్ళాలా, పాతాళానికి వెళ్ళాలన్న విషయాన్ని నా చేతిలో లేదు, అది నా తండ్రి చిత్తమైనది అంటాడు కృష్ణంగమ్మ. కనుక ఇది ఎవరికీ తెలియదు. అలాగే శిక్షకు లోబడిన వాడు విద్య నేర్చుకుంటాడు. చూడు, మనం ఎక్కడన్నా ఒక ట్రైనింగ్ సెంటర్కి వెళ్తాం కదండి, ఏదో నేర్చుకోవడానికి. అది ఏదైనా కావచ్చు. ఒక చేతి పని నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు వారు ఏం చెప్తారో అది జాగ్రత్తగా మనం వినాలి. వినేటప్పుడు వారు కొంతమంది మనల్ని గద్దిస్తారు, విమర్శిస్తారు, కోపగించుకుంటారు. అంత మాత్రం దాన్ని విడిచిపెట్టిస్తే ఆ విద్య నీకు రాదు. వారి మాటలకు మనం లోపడాలి. వారు గద్దించినా, అసహించుకున్నా, ఛేదించుకున్నా అవన్నీ పక్కన పెట్టి ఆ విద్య నువ్వు నేర్చుకుంటే
భవిష్యత్తులో నీకు అది పనిచేస్తుంది. ఏదైనా కావచ్చు, అది ఒక డ్రైవింగ్ కావచ్చు, ఒక ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక విద్య నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు వారికి అనుకూలంగా మనం జీవించాలి తప్ప మనకు అనుకూలంగా వారు జీవించరు. వారి మాట మనం వినాలి తప్ప మన మాట వారు వినరు. ఎందుకంటే మనం నేర్చుకోవడానికి వెళ్ళాం. ఆ నేర్పుతనం నీకు రావాలంటే వారు శిక్షించినప్పుడు, వారు గద్దించినప్పుడు, వారు చెప్పినప్పుడు మన శిరస్సు వంచి నేర్చుకోవాలి. అప్పుడే నీకు అబ్బుతుంది ఆ యొక్క విద్య. అప్పుడే నీవు భవిష్యత్తులో నీవు బాగుపడుతూ అనేకులను బాగుపరచడానికి అది మార్గం అవుతుంది. అందుకంటాడు, తండ్రి తండ్రి శిక్షించిన కుమారుడు ఎలా ఉంటాడండి? జ్ఞానవంతుడు అవుతాడంట. సామెతలు 13 మొదటి మాట. సామెతలు 13 మొదటి మాట. తండ్రి శిక్షకు లోబడినవాడు జ్ఞానవంతుడు అవుతాడు. అపహాసకుడు ఏమవుతాడు? బుద్ధి లేనివాడు అవుతాడు. ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏ కేటగిరీలో ఉండాలంటే ముందు చెప్పినట్టుగా మంచికి మంచి మనం జరగాలంటే చేతులు ఎత్తుతాం. మరి ఆ మంచి మనం సంపాదించుకోవడానికి, ఒక అర్హత సంపాదించుకోవడానికి అసలు నీలో అర్హత ఉందా? ఇది మనం ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మనం ఒక ఉద్యోగానికి వెళ్తారండి చాలామంది ఇంటర్వ్యూకి. అక్కడ ఉద్యోగం అయితే ఉంది, ఏదో ఉద్యోగం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఆ ఇంటర్వ్యూకి వెళ్తావు. మరి వాళ్ళు వేసే ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పగలిగే సత్తా నీకుందా? లేకుంటే ఆ ఉద్యోగం తగ్గ సర్టిఫికెట్లు నీ దగ్గర ఉన్నాయా? ఉంటే వారు చెప్పే సమాధానం చెప్పగలిగితే ఖచ్చితంగా ఉద్యోగం నీకే, మరొకరికి రాలేదు. ఎందుకు? దానికి అర్హుడుగా నీవు ఉన్నావు, అర్హురాలుగా నీవు ఉన్నావు. వారు వేసే ప్రశ్నకు సమాధానం చెప్పావు. ఆ ఉద్యోగానికి కావాల్సిన సర్టిఫికెట్లు అన్నీ కూడా, అర్హతలన్నీ నీకు ఉన్నాయి. ఇంకెవరికి వెళ్తుంది ఉద్యోగం? నీకు తప్ప. సంగమా. అలాగే తండ్రి శిక్షించిన కుమారుడు కానీ కుమార్తె కానీ జ్ఞానవంతులు అడుగుతారు. శిక్షించినప్పుడు వారి మీద మనం తిరగబడ్డాం అనుకో, నేను వెంటనే ఆ కంపెనీ నుంచో లేదంటే ఆ యొక్క ఇన్స్టిట్యూట్ నుంచో నేను ఏం చేస్తాను, బయటకు నెట్టేస్తాను. మనం ఎలా ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ భవిష్యత్తులో బాగుపడాలంటే, నీ భవిష్యత్తు చక్కగా ఉండాలంటే నీవు ఆ విద్యను నేర్చుకోవాలంటే కొన్ని ఒడిదుడుకులు వస్తాయి, కొన్ని తప్పులు జరుగుతాయి, ఒక్కొక్కసారి అవమాన పాలవుతావు. నువ్వు దాన్ని సహించగలిగితే నువ్వు సాధిస్తావు సంగం. అలాగే తండ్రి యొక్క శిక్షకు లోబడిన వాడు జ్ఞానవంతుడు అవుతారని వాక్యం ద్వారా తెలియజేస్తుంది. అందుకే జ్ఞానం ఎలా సంపాదించాలి అంటే ఇలా సంపాదించాలి. ఒక మంచి మాట వినడానికి చదువుతో పని లేదు. ఒక మంచి పని చేయడానికి విద్యతో పని లేదు. అది తండ్రి ఇచ్చిన జ్ఞానంతో అది నడుస్తూ ఉంటుంది. ఇది ఎవరికి వస్తుందంట? ఎవరు నేర్చుకుంటారు? మొదటి నుంచి కూడా మంచితనానికి, న్యాయానికి, ధర్మానికి లోబడిన వారికి ఖచ్చితంగా అవి అబ్బుతాయి. అది నేర్చుకుంటారు. అందుకే ఇప్పుడు సంగమా, మనుషులు ఈరోజు ఎందుకు దిగజారిపోతున్నారంటే లోక జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. లోకస్తుతో బ్రతుకుతున్నామే కానీ దైవ జ్ఞానాన్ని సంపాదించుకోలేక, ఎలా మాట్లాడాలో తెలియక, ఏది చెయ్యాలో తెలియక గర్విష్ఠులు అయిపోతున్నారు. కనుకనే తండ్రి మనలను చెయ్యి విడుస్తున్నాడు. హల్లెలూయా. ఇది మనకు తెలియదండి, అప్పటికి తెలియదు. కొంతకాలం అయ్యాక అది తెలుస్తుంది. కానీ ముందుగానే వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మీకోసమే సుమి అని పరలోకమందున తండ్రి మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ హెచ్చరికకి ఎవరైతే లోబడతారో వాళ్ళు ఖచ్చితంగా తండ్రి కుమారుడుగా, కుమార్తెగా పిలువబడతారు. ప్రార్థించుకుందాం. దయగలనైనా కృపగల తండ్రి, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమై దిగి మాతో మాట్లాడేందుకు స్తోత్రములు. నీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. కరుణ కటాక్షం కలిగిన దేవా, మా పాపాలను కూడా తొలగించి, మా గర్వాన్ని తొలగించి, వినయవాన్స్ కలిగించండి. నీలో ఫలించి అభివృద్ధి పొందే, విస్తరించే భాగ్యం కలిగించేయండి. నిజమేనా? నీ మాట విన్నారు జ్ఞానవంతులుగాను, దీర్ఘాయుష్వంతులుగాను ఉంటారని వాక్యం ద్వారా మాట్లాడు. ఈ వాక్యం ఎంతమంది వింటున్నారు వారందరిలో కూడా జ్ఞానం అనే దీపాన్ని వెలిగించదండి.
అయ్యా నీ పాదాల దగ్గర వారు చేర్చబడడానికి సహాయం చేయమని వాక్యం చెప్పిన నన్ను విన్నవారు వారు దీవించమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ కూడా తండ్రి నామములో వందనాలు. తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.